కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైకేల్, వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని, వైస్ చైర్మన్ బొల్లు చిన్నోడు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైకేల్ మాట్లాడుతూ ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, రోగులు డీహైడ్రేషన్కి గురి కాకుండా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్యప్రభ రాజా పిలుపు మేరకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని గర్భిణీ స్త్రీలు, రోగులు ఉపయోగించుకోవాలని కోరారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి మంగళవారం చలివేంద్రం ద్వారా మజ్జిగ అందించడంతో పాటు ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శి వర్మ సహకారంతో త్రాగునీరు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు దాతల సహకారంతో పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కటారి దుర్గా మల్లేశ్వర సాగర్, బొల్లు మనోజ్ బాబు, వివేకానంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా సిహెచ్సి ప్రతిపాడులో మన వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ద్వారా బటర్ మిల్క్ గర్భిణీలందరికీ ప్రతి మంగళవారం ఇవ్వాలనేటువంటి మంచి ఓపెనింగ్ అనేటువంటిది సేవా భావంతో చేస్తున్నటువంటి దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. మరి మానవ సేవే మాధవ సేవ అంటారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేయటం వల్ల మా దగ్గరికి సుమారు ప్రతి మంగళవారం 350 పైగా గర్భిణీ స్త్రీలు వస్తూ ఉంటారు. మరి ఆయన ప్రామిస్ చేయటం బట్టి ప్రతి మంగళవారం అందరు గర్భిణీలకి మజ్జిగ పంపిణీ, అలాగే భాస్కర్ గారి ద్వారా వాటర్ కూడా ఎవ్రీడే చలివేంద్రం కూడా పెట్టడం అనేటువంటిది ఈ ఎండకి మరి డీహైడ్రేషన్ అయిపోయి వడదెబ్బ తగలకుండా వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఇలాంటి సోషల్ సర్వీస్కి ముందుకు వచ్చినటువంటి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి ఎం నాగేశ్వరరావు గారికి, అలాగే వాటర్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళకి వర్మ గారికి, అట్లాగే మన నాని గారికి, మరి ఇవన్నిటికి కారణం మన లోకల్ చైర్మన్ అయినటువంటి మన ఎమ్మెల్యే గారికి, అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ నుంచి మన పత్తిపాడు సిహెచ్సిలో ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని గర్భిణీ స్త్రీలకి ప్రతి ఒక్కరూ కూడా మజ్జిగ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆలోచనతో మన పత్తిపాడు మన ఉరపుల సత్యప్రభ గారు మేడం గారు ఆదేశాల మేరకు మన హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు సౌజ మేడం గారితో నాని గారు వీళ్ళందరూ సహకారంతో తీసుకొని ప్రతి వారం కూడా ఇలాగే మజ్జిగ క్యాంపు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నాం. గర్భిణీ స్త్రీ ప్రతి స్త్రీకి కూడా మజ్జిగ క్యాంపు ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో మేము ఉన్నాం. అలాగే దాంతో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్కి సహకరిస్తారని మరి కోరుతున్నాం. అలాగే ఈ మా చలివేంద్రానికి మన వర్మ గారు వాటరు ఎన్నాలైతే అన్నాలో వాటర్ నేను పోస్తారని వచ్చారు వర్మ గారు. నిజంగా వర్మ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ వారం జరిగే క్యాంపుకి ప్రతి ఒక్కరు కూడా సహకరించి దాతల సహకారంతో ఈ ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా గౌరవ శాసనసభ్యురాలు ఉరుపుల సత్యప్రభ రాజా గారి ఆధ్వర్యంలో ఈరోజు పత్తిపాటి సిహెచ్సిలో వివేకానంద సేవా సమితి వారు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎండాకాలం కారణంగా ప్రతి మంగళవారం కూడా మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం కూడా పెట్టారు. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమం మీరు ఏర్పాటు చేసినందుకు, అలాగే మా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ వివేకానంద సేవా సమితి అందరికీ కూడా. అలాగే ప్రతిరోజు కూడా వాటర్ మన హాస్పిటల్కి పంపిస్తున్న వర్మ గారికి కూడా ఈ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. మీ సహాయ సహకారాలు కావాల్సిన మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. మా